ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము సపోర్ట్ రియాక్షన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాం మనకు, ఫైండ్ ద రియాక్షన్స్ ఆఫ్ ది బీమ్ షోన్ అండ్ ఫిగర్ అని. అంటే ఇక్కడ బీమ్ ఇచ్చినాడు, బీమ్ మీద మనకి 50 kN 100 kN లోడ్ యాక్ట్ అవుతుంది. మనకి రెండు సపోర్ట్స్ ఇచ్చినాడు, ఆ రెండు సపోర్ట్స్ వచ్చేసి హింజ్డ్ సపోర్ట్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి యారో మార్క్స్ ఇచ్చినాడు, యారో మార్క్స్ ఇచ్చి డాట్ ఇచ్చినాడు కాబట్టి వీటిని హింజ్డ్ సపోర్ట్స్ అని అంటారు అనమాట. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే సపోర్ట్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనము గివెన్ డేటా రాసుకుంటాం. గివెన్ డేటాలో ఏం రాసుకుంటామంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ ది బీమ్, లెంత్ ఆఫ్ ద బీమ్ L equal to 4 meters. నెక్స్ట్ పాయింట్ లోడ్ W1 వచ్చేసి 50 kN. నెక్స్ట్ పాయింట్ లోడ్ W2 వచ్చేసి 100 kN. నెక్స్ట్ ఏం చేస్తాం మనము, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ మనకి కంపల్సరీగా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఇచ్చిన డయాగ్రామ్ని మనం డ్రా చేసుకుంటాము. ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే పాయింట్ ఏ, పాయింట్ బి, లోడ్ వచ్చేసి మనకి 50 kN ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ 100 kN వచ్చేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డిస్టెన్స్ మెన్షన్ చేసినాడు, వచ్చేసి 1 మీటర్, ఇన్ బిట్వీన్ 2 meters, లాస్ట్ వచ్చేసి 1 meter. ఓకేనా, ఇది పాయింట్ సి, ఇది డి. ఇంతటితో అయిపోలేదు. మనం ఇచ్చిన డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా గీసినాం. ఇప్పుడు మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్లో కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, ఆ చేంజెస్ ఏంటంటే ఇక్కడ మనకి అట్ పాయింట్ ఏ దగ్గర వర్టికల్ రియాక్షన్ ఉంది, అట్ పాయింట్ బి దగ్గర వర్టికల్ రియాక్షన్ ఆర్బీ ఉంది. అట్ పాయింట్ ఏ దగ్గర ఆర్ఏ వచ్చేసింది, అట్ పాయింట్ బి దగ్గర ఆర్బీ వచ్చేసింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గివెన్ డేటా రాసేసుకున్నాము, ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసుకున్నాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. మనకి రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ అంటే సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. అప్వర్డ్ ఫోర్సెస్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్సెస్ నెగిటివ్స్. ఏవైతే అప్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని పాజిటివ్ తీసుకోవాలా, ఏవైతే డౌన్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని నెగిటివ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏమున్నాయి, అప్వర్డ్ ఫోర్సెస్ ఆర్ఏ ప్లస్ ఆర్బి, అంతే కదా. ఆర్ఏ వచ్చేసి ఆర్బి అనేవి రెండు అప్వర్డ్ ఫోర్సెస్ కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం. నెక్స్ట్ డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏమి యాక్టివ్ అయినాయి బీమ్ పైన, 50 kN, నెక్స్ట్ 100 kN ఈక్వల్ టు 0. సో అప్పుడు ఆర్ఏ ప్లస్ ఆర్బి డైరెక్ట్ 150 kN. ఇది మనము ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఓకేనా, ఈక్వేషన్ 1 అనుకుంటాం. రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్లో మనము ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే దీంట్లోనే మనకి మూమెంట్స్ టేకెన్ అబౌట్ పాయింట్ ఏ. మనకి మూమెంట్స్ పాయింట్ ఏ అయినా తీసుకోవచ్చు, పాయింట్ బి కన్నా మూమెంట్స్ తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. మనం పాయింట్ ఏకి తీసుకున్నాం. ఓకేనా, టేకింగ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ. సింబాలిక్ ఏం రిప్రజెంట్ చేస్తాం, summation of moments about point A equal to 0. Here we take clockwise moments ని పాజిటివ్ తీసుకుంటాం, యాంటీ క్లాక్వైజ్ మూమెంట్స్ని మనం నెగిటివ్ తీసుకుంటాం. క్లాక్వైజ్ మూమెంట్స్ని పాజిటివ్ తీసుకుంటాం, యాంటీ క్లాక్వైజ్ మూమెంట్స్ నెగిటివ్ తీసుకుంటాం. ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఉంది కదా, పాయింట్ ఏకి మనం మూమెంట్స్ తీసుకుంటాం. పాయింట్ ఏకి మూమెంట్స్ తీసుకుంటే ఇక్కడ ఆర్బీ ఉంది కదా, ఆర్బీ వచ్చేసి అప్వర్డ్ యాక్ట్ చేస్తుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అవుతుంది అనమాట. యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అవుతుంది. ఇక్కడ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి అట్ పాయింట్ ఏ వరకు అనమాట. అట్ పాయింట్ ఏకి మనము మూమెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి పాయింట్ ఏ వరకు మనం ఉన్న డిస్టెన్స్ని తీసుకొని ఆ ఫోర్స్ తీసుకోవాలన్నమాట. ఆర్బి అనేది యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో చూపిస్తుంది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ. కాబట్టి ఆర్ మైనస్ ఆర్బి ఇంటూ 4 మైనస్ ఆర్బి ఇంటూ 4 ప్లస్ 100 ఇంటూ విత్ రెస్పెక్ట్ టు పాయింట్కి డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది కదా, లోడ్ డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది.
విత్ రెస్పెక్ట్ టు పాయింట్కి ఫోర్స్ వచ్చేసి మనము ఈ విధంగా తీసుకోవచ్చు. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా డౌన్వర్డ్ యాక్ట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ అనేది యాక్ట్ అవుతుంది. 100 × 3 మీటర్, 100 × 3 మీటర్ ప్లస్ నెక్స్ట్ 50 కిలోమీటర్. 50 కిలోమీటర్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి డౌన్వర్డ్గా యాక్ట్ అవుతూ క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా డౌన్వర్డ్ యాక్ట్ అవుతూ క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏకి. 50 × 1 కాబట్టి 50 × 1 = 0 మైనస్ 4RB ప్లస్ 300 ప్లస్ 50 = 0 మైనస్ 4RB ప్లస్ 300 అంటే మైనస్ 350 అవుతుంది. ఈక్వల్ అవుతుంది. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అవుట్. RB = 350/4. RB = 350/4. 350/4 మనకి ఏమవుతుంది? 87.5 వచ్చేస్తుంది అన్నమాట. ఎంత వస్తుంది? 87.5 కిలోన్యూటన్ వస్తుంది. ఈ వాల్యూ ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా? ఈ ఆర్బీ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఆర్బీ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందంటే ఆర్బీ వాల్యూ పుట్ ఇన్ ఈక్వేషన్ 1. RB value put in equation 1. RA plus RB equal to 150 కిలోమీటర్. ఆ ఈక్వేషన్ అలాగే రాసుకుంటాము. RA plus 87.5 equal to 150. RA equal to 150 minus 87.5. అప్పుడు RA వాల్యూ ఏమొస్తుంది మనకి? 150లో 87.5 అయితే 62.5 కిలోన్యూటన్ వచ్చేస్తుంది. రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. ఆర్ఏ వాల్యూ వచ్చేసి 62.5, ఆర్బీ వాల్యూ వచ్చేసి 87.5. ఇప్పుడు ఏమంటే ఇక్కడ మనం కనుక్కున్న ఆర్బీ వాల్యూస్ కరెక్టా కాదంటే ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. మనకి ఏదైతే బీమ్ పైన యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ 100 న్యూటన్, 50 న్యూటన్, దాని యొక్క సమ్మేషన్ అంతా మనకి 150 వస్తుంది. అలాగే మనకి ఈ రెండు ఫోర్సెస్ని ఈ 2 రియాక్షన్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి కాబట్టి ఈ రియాక్షన్ సమ్మేషన్ కూడా మనకి 150 రావాలన్నమాట. ఏదైతే బీమ్ మీద యాక్ట్ అయిన ఫోర్సెస్ సమ్మేషన్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఈ రియాక్షన్ ఫోర్సెస్ కూడా సమ్మేషన్ చేస్తే సేమ్ వాల్యూ రావాలి. అప్పుడు మనం చేసిన రియాక్షన్స్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది? ఆర్బీ వచ్చేసి 87.5, ఆర్ఏ వచ్చేసి 62.5. రెండింటిని యాడ్ చేస్తే 150 వస్తుంది. ఓకేనా? అప్పుడు మనం చేసిన రియాక్షన్స్ అనేది కరెక్ట్ అనమాట. ఇది మనం ఈ విధంగా రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.